ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మేషరాశి వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. మేషరాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో మొదటి 2 వారాలు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కంగారు పడకూడదు. ఎక్కడా కూడా ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కానీ సామాజిక సేవను చేసుకునేటువంటి వారు కానీ మీ యొక్క సంకల్పాలని దృఢపరుచుకోండి. అంతే తప్ప పని అవ్వట్లేదు అని చెప్పి అనుకుని అధికారులకి చెప్పినా సరే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తీరట్లేదు అని తొందరపాటు నిర్ణయాలని మేషరాశి వారు తీసుకోవద్దు. ప్రతి విషయములో కూడా మిమ్మల్ని కంగారు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. వారిని సుముఖతతో వారిని దూరంగా పెట్టండి. వారి మీద కోపాన్ని పెంచుకోవద్దు. వారి యొక్క ఒత్తిడి వేరే విధంగా ఉంటుంది. మనం ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఏజెంటు మిమ్మల్ని ఒత్తిడి పెట్టవచ్చు. అలా అని చెప్పి గట్టిగా మాట్లాడి గొడవ పెట్టుకోవద్దు. ఓపికతో నిదానముగా మీకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యవహారాన్ని ప్రశాంతముగా తెలుసుకోండి. శుభకార్యాలకి ఈ మాసంలో మేషరాశి వారు హాజరవుతారు. ఆ యొక్క శుభకార్యాల యందు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగి ఉంటుంది. కాబట్టి ఎదుటవారు ఇచ్చేటువంటి గౌరవాన్ని ఆనందంగా స్వీకరించండి. హేళన చేయవద్దు. గొడవ వాతావరణంలో కొన్ని వ్యవహారాలు మీ చుట్టుముట్టి ఉంటాయి. వాటి యందు జాగ్రత్తగా ఉండండి. ముఖ్య విషయాల యందు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల యొక్క సలహాలని పాటించండి. ఒకవేళ వారికి ఆ విషయం మీద అవగాహన లేకపోతే మీ యొక్క మిత్రులని అడగండి. వారు చెప్పిన విధంగా వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచన చేసి అప్పుడు నిర్ణయాలను తీసుకుంటం ద్వారా అమోఘమైనటువంటి విజయాలని జూలై మాసంలో మేషరాశి వారు పొందగలుగుతారు. ఇక్కడ మేషరాశి వారికి కొన్ని సందర్భాల యందు తొందరపాటుతో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి. అంటే ఆ ప్రమాదము అంటే ఏదో యాక్సిడెంట్ అవ్వటమో ఇంకోటో కాదు. ధన నష్టము కలగటము, పరువు పోవటము, తలెత్తుకోలేనటువంటి స్థితికి కారణమవటము మీ నిర్ణయాలు కారణమవుతాయి. కాబట్టి తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన జూలై మాసంలో మేషరాశి వారికి. ఖర్చులు అధికముగా ఉన్నప్పటికీ ఈ మాసములో గత 2-3 మాసాల నుంచి కంటే కూడా సంపాదన పెరిగేటువంటి విధంగా ఉంటుంది. మీ యొక్క బుద్ధి కుశలతతో సంపాదనని వృద్ధి చేసుకోండి. కొంతమంది మేషరాశి జాతకులు వ్యాపారాలలోనూ స్పెక్యులేషన్స్లోనూ ఇత్యాది వాటిల్లో పెట్టుబడి పెట్టి ఉంటారు. ఆ పెట్టుబడి వ్యవహారాన్ని ఒకసారి పరిశీలన చేయండి. అలాగే బంగారము తాకట్టు పెట్టి స్త్రీలు
ఈ మాసములో కొన్ని వ్యాపారాలని కూడా చేస్తారు. అటువంటి పనులు చేసేటప్పుడు స్త్రీలు బాగా ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోండి. విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు అక్కడ మీ యొక్క బంధువులతోనో ఆప్తులతోనో కొంత వాగ్విధానంకి దోహదపడతారు. కాబట్టి తొందరపాటుతో మీరు ఎవరితో కూడా ఆవేశపూరితంగా మాట్లాడవద్దు. సందర్భాలు అలా వస్తాయి. గురువారం నుంచి ఆదివారం లోపు ఏదో ఒక గొడవ వాతావరణము ఇంట్లోనో బయటో ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మొదటి 2 వారాలు విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా మాకేం పట్టదులే, ఏదున్నా చూసుకుంటాములే అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాలు తమని చాలా కుంచివేస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకపోవటం మంచిది. తల దూర్చినట్లయితే మీరు చెప్పేటువంటి ఒక సలహా వల్ల మిమ్మల్ని నిందిస్తారు, మీ యొక్క భర్తని, కుటుంబాన్ని, మీ నుంచి సమాజాన్ని కూడా నిందిస్తారు. ఎందుకంటే మీరు ఎదుటివారికి మంచి చెయ్యాలనే అనుకున్నారు, కానీ ఎదుటవారికి ఆ అర్హత లేదు. అలాంటప్పుడు మీరు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యము ఎప్పుడూ కూడా చాలా చక్కగా ఉండాలి. మీకు మీ ఇద్దరి గురించి మీకు తెలిసి ఉండాలి. ఇతరులు చెబితే మీరు తెలుసుకుని బాధపడకూడదు. మానసికముగా కుటుంబ విషయాల కోసమై ఎక్కువ ఆలోచనని పెడుతూ ఉంటారు ఈ మాసంలో మేషరాశి వారు. అది ఎందుకు పనికిరానటువంటి ఆలోచన. చెయ్యాలి అని అనుకుంటే చెయ్యటమే. అతి తాపత్రయం ఎప్పటికైనా సరే ఆరోగ్యానికి హానికరం. అతి తాపత్రయాన్ని మనం తీసుకోకూడదు. తమ కోసము తమ సమయాన్ని పెట్టుకోండి. ఉద్యోగము చెయ్యొద్దని నేను అనట్లా, వ్యాపారములు చెయ్యొద్దు అని నేను అనట్లా. కానీ మీకు నచ్చినటువంటి ఒక దైవ కార్యక్రమాన్నో, ఒక క్షేత్ర దర్శనాన్నో, ఒక మంచి ప్రదేశాన్ని చూడటానికో, లేకపోతే ప్రశాంతంగా ఉండి ఏదైనా ఒక సినిమా చూడటానికో, ఒక ఆనందకరమైనటువంటి పనిని చెయ్యటానికో, అది తప్పుడు పని కాకుండా ఉంటే చాలు. మీకు ఆనందాన్ని ఇవ్వాలి. మీరు ఆ పనిని 10 మందికి గర్వంగా చెప్పుకోగలగాలి. అటువంటి పనులను చెయ్యండి. తద్వారా మానసిక రుగ్మతలు తగ్గుతాయి. స్ట్రెస్ అంటూ ఉంటాము కదా, ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు. కుటుంబంతో ఉండండి. ముఖ్యంగా భార్య భర్తకి కానీ, భర్త భార్యకి కానీ అబద్ధాలు చెప్పకూడదు. అటువంటి యోగ్యము కలిగినప్పుడు అది నిజంగా మన యొక్క దరిద్రానికి దారితీస్తుంది. అబద్ధాలు చెప్పటము, అబద్ధమైనటువంటి జీవనాన్ని గడపటం అని. కాబట్టి నిజాయితీగా మీరు మీ కుటుంబంలో ఉన్నట్లయితే చాలా చక్కగా ఉంటారు. కుటుంబ సమస్యలని ఇట్టే పరిష్కరించగలుగుతారు. అలాగే ఈ యొక్క జూలై మాసములో మాసాంతరములో ప్రయోజనకరమైనటువంటి పనులని కొన్ని మేషరాశి వారు చేస్తారు. అయినప్పటికీ కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్యలు మీకే అర్థము కావు. నేను అన్నానా, నేను చేశానా, నేను ఇక్కడ ఇలాంటి పని చేయగలిగానా అని. కాబట్టి మాసాంతరములో కూడా ఇటువంటి సమస్యలు కొన్ని చుట్టుముడుతూ ఉంటాయి. మాసం ప్రారంభంలో 2 వారాలు, మధ్యలో 1 వారం కొంత బాగున్నట్టు ఉంటుంది. ఈ బాగున్నప్పుడు, బాగోలేనప్పుడు ఎప్పుడైనా సరే గణపతిని బాగా ఆరాధన చేయండి. అలాగే మీ ఇష్ట గురువు దత్తాత్రేయుల వారిని కానీ, మీరు గురువుగా భావించేటువంటి ఒక వ్యక్తిని కానీ
ఆరాధన చేయండి, దర్శించండి. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉండండి. కష్టం వచ్చినప్పుడు క్షేత్ర దర్శనాలు చేయండి, మౌనంగా ఉండండి. నష్టమే లేదో ఒక 4 రోజులు ఫోన్ ఆఫ్ చేసేయండి. ఎక్కువగా ఒత్తిడి తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒత్తిడితో అనేక సమస్యలకి మీరు దారితీస్తారు. కోపానికి ఒత్తిడే కారణమవుతుంది, అనారోగ్యానికి ఒత్తిడే కారణమవుతుంది, డబ్బు ఖర్చు అవడానికి ఒత్తిడే కారణమవుతుంది, తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటానికి కూడా ఒత్తిడే కారణమవుతుంది. కాబట్టి ఒత్తిడిని పొందవద్దు. ఎలాంటి ఒత్తిడిని పొందకుండా ఉండటం అంటే ప్రాణాయామం చేయండి, యోగాభ్యాసం చేయండి, దేవాలయాలను దర్శించండి చాలు, ప్రదక్షిణలు చేయండి, ఆ మూర్తిని కళ్ళారా దర్శనం చేయండి, కోరండి. ఏదేదో మీరు చెయ్యాలి అని మీకు అనిపించినా మీ దగ్గర ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు మీ ఇచ్ఛాభక్తులతో మీరు చేయవచ్చు. ఆమిత్యము దేవాలయానికి వెళ్ళటానికి ఎక్కడా కూడా టికెట్ అక్కర్లా, గోపురాన్ని చూడవచ్చు. తిరుపతికి కూడా మనము వెళ్ళి ఉచిత దర్శనంలో నుంచోవచ్చు. కావాలి అనుకుంటే 300 టికెట్టు, 10,000 టికెట్టు, 1,00,000 టికెట్టు. ఎక్కడా కూడా మన హిందూ ధర్మంలో ఏ గుడికి ఆ గుడి గోపురాన్ని చూడటానికి టికెట్ లేదు. క్షేత్ర దర్శనాలను చేయండి, గోశాలలను శుభ్రం చేయండి, మంచిని బోధించేటువంటి వారిని మీరు నిరంతరము దర్శించండి. తద్వారా జూలై మాసములో మేషరాశి వారు అమోఘమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం దృఢపడుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.